ఫస్ట్ ఈ సౌండ్ వినండి, చాలా సాటిస్ఫైయింగ్గా ఉంది కదా. నాకైతే ఎంత నచ్చింది వీడియోలో, టింగ్ ట్రింగ్ ట్రింగ్ అని సౌండ్. తిప్పుతూ ఉండగానే వెన్నపూస అలా వచ్చేసింది. నేను ఇంకా చాలాసేపు తిప్పాలనుకున్నా, ఎందుకంటే నేను ఎప్పుడు తిప్పినా వెన్నపూస నాకు రాదు. సగం నేను తిప్పేసి సగం మా అమ్మకి ఇస్తే మా అమ్మ తిప్పి వచ్చేది. ఫస్ట్ టైం నేను తిప్పినప్పుడు వచ్చింది. ఇలా వచ్చేసిన తర్వాత చేతులు చాలా అంటే చాలా నీట్గా కడుక్కున్న తర్వాత వెన్నపూసలో చేపెట్టి వెన్నపూసని మొత్తం పక్క తీసుకోండి. ఇప్పుడు ఆ మజ్జిగ ఉంది కదా, దాన్ని అట్లా పడేయమాకండి. ఆ మజ్జిగలోని బియ్యం వేసి నానేసుకొని తెల్లారి రుబ్బుకొని తింటే మంచిగా పుల్లట్లు, లేదంటే దిబ్బరట్లు కూడా వేసుకోవచ్చు. ఆనియన్స్ పచ్చిమిర్చి వేసి దీన్ని ఒక్కసారి వాటర్లో ఇట్లా క్లీన్ చేసేసి నేను స్టవ్ మీద పెట్టేసుకొని మంచిగా నెయ్యి కాసుకున్నాం. మాకు కూడా ఈ మధ్యనే దొరుకుతుంది అనమాట నెయ్యి, మేమే చేసుకుంటున్నాం ఇంట్లో. మంచి పాలు దొరుకుతున్నాయి. ఈ మంచిగా మరిగిన తర్వాత లాస్ట్ ఎండ్ స్టేజ్కి వచ్చేసిన తర్వాత కొంచెం కరివేపాకు వేసుకోండి. నెయ్యి స్మెల్ చాలా బాగుంటుంది. ఇది వడకట్టేసిన తర్వాత లాస్ట్లో మిగిలిపోద్ది కదా, మీరు దాన్ని ఏం చేస్తారో కామెంట్ చేయండి. నేనైతే వేడి వేడి అన్నంలో వేసుకొని ఉప్పు వేసి కలిపేసుకొని తింటే చాలా బాగుంటుంది. ట్రై